ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ అఖిలపక్ష కార్మిక యూనియన్ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మందమర్రి ఏరియా వ్యాప్తంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఒక్కరోజు సమ్మెతో 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని ద్వారా సింగరేణి సంస్థకు 77 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుగా సుమారు 12 కోట్ల రూపాయల వేతనాలను కార్మికులు కోల్పోవాల్సి వస్తుంది. 24 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా అమలు చేయాలని యూనియన్ సంఘాలు కార్మికులు వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టి బంద్ లో పాల్గొన్నారు. కార్మికుల ఆదాయ పన్ను రద్దు చేస్తూ సొంత ఇంటి పథకం అమలు చేయాలని, బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరుతూ యూనియన్ సంఘాల నాయకులు డిమాండ్లు చేశారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి బొగ్గు బలం కాపాడుకోవాలి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమలను కాపాడుకోవాలని ఒక ధ్యేయంతో లక్ష్యంతో ఇవాళ జేఏసీ మన నాయకత్వంలో ఇవాళ సింగరేణి వ్యాప్తంగా మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెలో పాల్గొనే ప్రతి ఒక్క కార్మిక సోదరుని కూడా ఐఎన్టీసీ పక్షాన, మా జనప్రసాద్ గారి పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రైవేటీకరణ అంశాన్ని ఈ మోడీ ప్రభుత్వం పక్కన పెట్టకపోతే ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మిడమీద కత్తిలాగా ఈ మా కార్మిక సోదరు పెట్టినటువంటి అంశాన్ని పక్కన పెట్టకపోతే మాత్రం మోడీ సంగతిని మా కార్మిక వర్గం చూస్తుంది. ఇవాళ సింగరేణి వ్యాప్తంగా 40,000 మంది కార్మికులు పనిచేస్తారు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 3,50,000 మంది కార్మికులు బొగ్గు పరిశ్రమలో పనిచేస్తారు. ఒక్కొక్కరు భర్తని హెచ్చరిస్తున్నాం. ఇవాళ బిఎంఎస్ నిజంగా సిగ్గుచరం ఉంటే కార్మిక పక్షాన వారు నేతృత్వం వహిస్తే కార్మికుల సంక్షేమం మీ లక్ష్యం అయితే ఇలా మాతో కలిసి రావాలి. కానీ వారు మోడీకి మోకరిల్లి మోడీ మోచేతులు నీళ్ళు తాకుతూ ఇవాళ జాతీయ సంఘం చెప్పుకున్నటువంటి బిఎంఎస్ ఇవాళ ఈ సమ్మెకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్మికుల నోట్లో మట్టి కొట్టాలు చేస్తున్న ఈ యొక్క పండగని కార్మిక లోకం నిజంగా పరిచయం చేస్తుంది. వారికి తగిన గుణపాఠం కూడా కార్మిక లోకం చెప్తారని తెలియజేస్తూ ఈ సమ్మెను అత్యంత అద్భుతంగా మరి విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క కార్మిక సోదరునికి ఐఎన్టీసీ పక్షాన్ని ధన్యవాదాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి లాస్ట్ టైం గెలిచినప్పుడు పూర్తి మెజార్టీ తోటి మరి యొక్క 4 లేబర్ కోడ్లు 29 చట్టాలను మరి రద్దు చేస్తూ మరి 4 లేబర్ కోడ్లను ఈ రోజు మరి దేశంలో అమలు చేస్తున్నది. మరి దీని వలన మరి సంఘటిత అసంఘటిత కార్మికులు కట్టు బానిసలుగా మరి ఏర్పడేటువంటి పరిస్థితులు ఈ రోజు దాపురించినాయి. మరి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు అన్ని జేఏసీ సంఘాలు అన్ని కూడా ఈ రోజు మొక్కని ధైర్యంతో ఈ రోజు ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. కార్మికులు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు విధులకు హాజరు కాకుండా మరి యొక్క సమ్మెలో పాల్గొన్నారు. మరి